ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో చూసుకున్న మూల వాక్యం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి. సార్ నా మాట వినిపిస్తున్నా సార్? హలో, వినబడుతుందండి. థ్యాంక్ యూ సార్. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం చూస్తే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. వాక్యం మనం పలు మార్లు ఎన్నోసార్లు విని ఉంటాము, ఒకసారి వాక్యంలో వినబోతున్నాము. అయితే ఇక్కడ ఏమంటుంటే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. అయితే ఈ వాక్యానికి బడిస్తే ఒక టైటిల్ ఏంటంటే ఆత్మ ప్రయాణం. ఆత్మ ఎక్కడ, ఏ స్థలం, ఏ ప్రాంతానికి వెళ్ళిపోతుంది, నడుస్తుంది, వెళుతుందని ఈ యొక్క అంశ భాగం, టాపిక్ ఆత్మ ప్రయాణం అన్నట్టు. అయితే చూసుకున్న వాక్య ప్రకారం చూస్తే మరి ఆత్మ గురించి చెప్పాలి మనం ఈ దినం ధ్యానించబోతున్నాము. ఆత్మ అనగా ఏమిటంటే, ఆత్మ అనగా దేవునిలో నుండి దేహములోనికి ప్రవేశించిన ఒక శక్తి. దేవునిలో నుండి దేహము అంటే ఈ శరీరము మొట్టమొదటిగా ఎక్కడ అంటే అది దేవునిలో ఉన్నది. ఆ దేవునిలో ఉన్నటువంటి ఆత్మ దేహములోనికి ప్రవేశించినది. ఇంకో మాట చెప్పాలంటే దాన్ని జీవవాయువు. మనం ఇప్పుడు చూసుకున్న మూల వాక్య ప్రకారం వస్తే జీవవాయువు, నరుడు జీవాత్మ ఆయను అని చూస్తే మొట్టమొదటిగా ఆ దేవునిలో ఉన్న ఆత్మ అన్నట్టు. అదే మరి సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం చూస్తే కూడా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మనలో ఉన్న ఆత్మ ఆయన పెట్టిన దీపం అంట. ఆ దీపము ఈ దేహములో ఉన్నంత వరకు మనము ప్రతిదీ చూస్తున్నాం, చలిస్తున్నాం, గ్రహిస్తున్నాం, నడుస్తున్నాం, మంచి చెడు ఏదో అన్ని అవగాహన చేసుకుంటున్నాం. అది కింది పక్కన అది అంతరంగంలోని శోధించును. మనలో మంచి ప్రవర్తన, చెడు ప్రవర్తన అయితే అప్పుడే మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటంటే మనం శోధిస్తాను. ఒకవేళ మనం తప్పిదం చేసినప్పుడు నేను ఇలా చేస్తున్నా చూడు, నేను ఇలా చేస్తున్నా చెప్పి ఆ ఆత్మ మనతో మాట్లాడుతుంది. కానీ అది అంతరంగంలోని పరిశోధించడం. అయితే ఇంకొక వాక్యం చూస్తే మరి ఆత్మ ప్రయాణం ఏ విధంగా చేస్తుందంటే, ప్రయాణం అంటే ఒక ప్రాంతం నుండి బయలుదేరి మరొక ప్రాంతానికి చేరుకొని తిరిగి ప్రారంభ ప్రాంతానికి చేరుకునే ప్రక్రియ. అంటే ఒక స్థలం నుంచి మనం మొట్టమొదటి మనం ఎక్కడ ఈరోజు ప్రయాణం చేసినామంటే తిరిగి వచ్చి మళ్ళీ మొదటి స్థానానికి వస్తాం. కౌగుంట నుంచి బయటకెళ్ళాలంటే మళ్ళీ సాయంత్రం వరకు తిరిగి కౌగుంటకు రావాలన్నమాట. అది మనము తిరిగి చేరే ప్రాంతాన్ని దాన్ని ప్రయాణము అంటారు. అయితే ఈ ఆత్మ ప్రయాణం గురించిన వివరణ కొన్ని మాటలు చూసుకున్నాం. అయితే మొట్టమొదటి దేవునిలో ఉండిన ఆత్మ. ఈ ఆత్మ ఇక్కడ మొట్టమొదటి దేవునిలో ఉన్నది. దేవునిలో ఎట్లుందంటే కీర్తన గ్రంథం 90వ అధ్యాయం చూస్తే అక్కడ తేటగా రాయబడింది. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం చూస్తే అక్కడ ఏమంటారంటే, ప్రభువా దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన మొత్తం 90వ కీర్తన 90వ కీర్తన 1వ వచనం చూస్తే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మనం మొట్టమొదటి ఎక్కడంటే పరలోకములో ఉన్నాము. అదే మాట, ప్రభా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మన నివాస స్థలము మొదలు పరలోకమందున్నదన్నాడు. దేవునిలో ఉండిన అక్కడ నుంచి ఎక్కడ చెప్పాలంటే ఎఫెసీ 4వ అధ్యాయం 6వ వచనం చూస్తే మళ్ళీ అక్కడ అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడంట. ప్రతి ఒక్కరి లోపల దేవుడు ఉన్నాడంట. కరెక్టే. చాలా మంది ఏదైనా ప్రమాదానికి గురవుతుంటారే, ప్రాణం బయట నువ్వు ఇస్తుంటివారా అని అంటారు. కారణం ఏంటంటే అది దేవుని ఆత్మ. ఈ లోకంలో ఏదైనా వస్తువు అయినా ఏదైనా వాహనం అయినా తిరిగి చెల్లించగలరేమో కానీ
దేవుని ఆత్మ ఈ దేహములో నుండి వెళ్ళిపోతే దాన్ని తిరిగి ఎవరి నుంచి కాదన కరెక్ట్. ఈ ఆత్మ చేస్తే ప్రయాణం చేస్తున్నది మొట్టమొదటి చూస్తే దేవునిలో ఉండిన ఆత్మ, దేవునిలో ఉన్న ఆత్మ. ప్రభా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే అంటే పరలోక స్థలం అన్నది. అయితే మళ్ళీ ఈ దేహంలో ఉన్న ఆత్మ ప్రజెంట్ గా దేహంలో ఉన్నది. మనమందరం దేహంలో ఆత్మను పెట్టుకొని మాట్లాడుతున్నాం. ఏమంటారంటే మూలవాక్య ప్రకారం చూస్తే ఆదికాండం 2:7 చూస్తే దేవుడైన యెహోవా నేల మట్టితో నరును నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడు జీవాత్మ అయిన మాట మనం చూసుకున్నాం. అదే ప్రకారం చూస్తే 2 కొరింథీ 5:7 చూస్తే ఇక్కడ ఏం తేటగా రాయబడింది. ఏమంటే ఈ దేహములో నివసించుచున్నంత కాలం, ఈ దేహం అంట ఈ శరీరములో నివసించుతున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి, ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారే అన్నమాట. దూరం అంటే మనం ఒక్కొక్కసారి తప్పిపోతాం, దూరంగా తప్పిపోయినా కానీ తిరిగి మన స్వస్థలానికి మనము దేవునిలోనికి ఏ విధంగా వచ్చినాము, దేవుడు నాలో ఉన్నాడు, ఏ తప్పిదము ఏ నేరం చేయడం దీనితో గల మళ్ళీ ఏమంటే ప్రభు ఎల్లప్పుడు ధైర్యంగా ఉన్నాడు, దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు. మనం నేర్చుకుంటాం మన తప్పిదం చేసినప్పుడు తిరిగి క్షమాపణ ఉంది, మరి దేవుని వైపేస్తుంది. అది దేహములో ఉన్న ఆత్మ. అయితే మూడవది చూస్తే దేహమును విడిచిన ఆత్మ. ఈ దేహము విడిచిన తర్వాత ఉన్నటువంటి దేహమును విడిచినటువంటి ఆత్మలో ఉన్న ప్రభావం ఏంటంటే కొరింథీ 2వ కొరింథీలో చూస్తే అక్కడ తేటగా రాయబడింది. ఇంకా 2వ కొరింథీలో కథ చూస్తే 2వ కొరింథీలో 2వ కొరింథీ 5వ అధ్యాయము 2వ కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనం తేటగా ఏమంటే కావున దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. దేహం అందున్నను అంటే ఇప్పుడు దేహం అందున్నది ఆత్మ, దేహము విడిచినను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలని మిగుల అపేక్షించుచున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. ఈ దేహములో ఉన్నప్పుడు చేసిన ప్రతి ప్రక్రియ దేహమును విడిచిన తర్వాత జరిగే ప్రతి ఫలము ఇప్పుడు చూస్తున్న వాక్యం దేహమందునను దేవుని విడిచినను ఆయనకి ఇష్టమై ఉండాలంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఆత్మ మనలో ఉన్నది కాబట్టి ఆయనకి ఇష్టమైన మీకు అపేక్షించిన, ఎందుకంటే తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడి పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలని. అయితే మరి యొక్క భాగం చూస్తుంది. అదే కదా ఇప్పుడు చూస్తే లూకాసు 16వ అధ్యాయంలో తేటకు రాయబడి ధనవంతుల గురించి బీదలాదుల గురించి మనకి చెప్పనవసరం లేదు, అందరికి తెలిసిన వాక్యం ఉంది. అక్కడ మరి ధనవంతుడు తనకి ఇష్టమైన ఆహారం తినుకుంటూ ఉదారంగా వస్త్రం ధరించుకుంటూ సమయానికి అన్ని తీసుకుంటూ తినుకుంటున్నాడు. కానీ బీదలాదులు తన వాక్యం పడినాడు, రొట్టె ముక్కలు తిని దేవుని అందు విశ్వాసం కలిగి పరలోక దేవదూతల చేత కొనుక్కోబడ్డాడు. ఇవంతా మనకు తెలిసింది. అయితే ఇక్కడ చూసుకోబడి 3-4 చూస్తే ఏమందంటే ఇక్కడ మహిమగల దేహంలో నివసించుకో ఆత్మ, మహిమగల ఆత్మ. 4వ చూస్తే మహిమగల ఆత్మ, మహిమగల దేహం. మహిమగల దేహం అంటే ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూస్తే ఇంకా తేటగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనం చూస్తే అక్కడ తేటగా ఏం రాయాలంటే మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకున్నాము. మరొకసారి అవుతున్నాం. ఫిలిప్పీ 3వ అధ్యాయం 20వ వచనం ప్రకారము మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టి ఉన్నాము. సమస్తమును తనకు లోబరుచుకొనజాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు
ఆ సమరూపము గల దానిగా మార్చు. మహిమగల మహిమగల దేహంలో నివసించుకోవాలంటే ఇది సమస్తము తనకు లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చున్నాడు. దీన శరీరాన్ని తన సమమ రూపం గల దీన శరీరానికి మార్చని చెప్పి ఈ యొక్క వాక్య భాగం 3:20 ఉండదు. అయితే మరి యొక్క భాగం చూస్తే ఆత్మ ప్రయాణం చేయు లోకాలను గురించి చూస్తే వివరణ. ఆత్మ ప్రయాణం చేస్తుంటే లోకాలు ఏవేవి అంటే మొదటిగా చూస్తే పరలోకము, రెండవది చూస్తే భూలోకము, మూడవది చూస్తే మృతుల లోకము, మళ్ళీ తిరిగి నాలుగవది పరలోకం. ఇట్లా అన్నాడు. దీని గురించి 2-3 మాటలు మనం ముగిస్తాం ఎందుకంటే సమయం తక్కువ ఉంది. అయితే మొట్టమొదటి చూస్తే పరలోకం చూసుకున్నప్పుడు చూస్తాము. వాక్య ప్రకారం వస్తే 90 అధ్యాయం మొదటి వచనం కూడా చూస్తే ప్రభువా తరతరములకు నీవే మా దేవుడు అంటాడు. ప్రభువా తరతరములకు నీవే ఒక దేవుడవు, మా నివాస స్థలము నీవేనంటాడు. మళ్ళొక్క భాగాలు చూస్తే ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం ప్రకారం చూస్తే పరలోకమందున్న మా తండ్రి, మనం అనుదిన ప్రార్థన ముగింపులు వేస్తాం. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగా అనే వాక్య ప్రకారము మొట్టమొదటిగా పరలోకమందున్నది ఆత్మ. పరలోకమందు ఎక్కడంటే దేవునిలో ఉన్న ఆత్మ దేవునిలో నుండి ఈ దేహములోనికి ప్రవేశించింది. కాబట్టి ఈ ఆత్మ అనేది ఈ భూమి ఈ పరలోకంలో ఉన్నది ఫస్ట్ మొత్తం చూస్తే తర్వాత మరి భూలోకానికి వచ్చింది. ఎట్లా భూలోకానికి ఏదో వస్తే ఏపు గ్రంథం వస్తే 37వ అధ్యాయం వస్తే ఇంకా చాలా ఏపు గ్రంథం 37వ అధ్యాయము ఏపు గ్రంథం 37వ 12వ వచనం వస్తే ఇక్కడ ఏంటంటే ఆయన వలన నడిపింపబడినవి నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయదు. అంతేకాకుండా ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తు అది నెరవేర్చును అంటే మళ్ళీ తిరుగుదల వస్తే శిక్ష కొరకే గాని తన భూలోకము కొరకే గాని కృప చేయటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చున. ఈ భూలోకం ఈ మాట మరి ఇంకా యెషయా గ్రంథం 42వ చూస్తే అక్కడ ఇంకా యెషయా గ్రంథం 42వ అధ్యాయం చూస్తే యెషయా గ్రంథం 42వ అధ్యాయం ఇంకా క్లియర్ గా ఏం చెప్తారంటే 42వ అధ్యాయం యెషయా గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం చూస్తే ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుతున్న దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తుంది. ఏమనంటే గుడ్డి వారి కళ్ళు తెరుచుటకును బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించు వానికి బందిగృహముల నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవా నాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించినానంట. ఎప్పుడంటే మనము మారు మనసు పొంది రక్షణ మారు మనసు వాక్యం తీసుకున్న తర్వాత అప్పుడు మన మీద ఈ మాటలు ఎవరి గుడ్డివారి కనులను తెలియజేయదు. గుడ్డివారి కంటే ఈ లోకంలో ఇంకా గుడ్డివారు ఎదురు ఉన్నారు. గుడ్డివారు అంటే కనసపోయి ఈ దేహదురు కనులు కాదు, ఈ ఆత్మ గుడ్డివారు. ఆత్మ ఎందుకు గుడ్డిగా కలదు, అది మంచిది ఇచ్చడం తెలియకుండా నానా రకములైన గుడ్డితనం చేస్తూ ఉంటారు. అంతే బంధింపబడిన వారు అంటే వ్యభిచారానికి, మత్తుకు, అహంకారానికి, ప్రతి దానికి ఈ దానికి బంధింపబడి వీరిని వెలుపలికి తెచ్చుటకు చీకటిలో నివసించు వారిని బందిగృహముల నుండి వెలుపలికి తెచ్చుటకు యెహోవా నాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని మనతో మాట్లాడుతున్నాను. నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఏమంటే నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించున్నానంట. అన్యజనులకు నిన్ను వెలుగుగా నియమించాలి. ఈ భూలోకంలో ఉన్నప్పుడు ప్రజెంట్ గా ఇప్పుడు నడుస్తున్న ఈ ప్రపంచంలో ఇప్పుడు మన దేహంలో ఆత్మ కాబట్టి ఈ ఆత్మ ద్వారా ఇతరులకు చేసే పనులు అన్నట్టు ఇది. మళ్ళా మూడవ చూస్తే మృతుల లోకం ఏంటంటే ఇక్కడ ప్రసంగి 9:10 ఉంటది మాట. ప్రసంగి 9:10 ఏమన్నది ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10
ప్రసంగితును ఏమంటారంటే ఇక్కడ ఇది మృతులకు గురించి ఇక ఏమంటారంటే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపం లేకుండా చేయి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తి లోపం లేకుండా చేయి. ఎందుకంటే నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైన లేదు అక్కడ. భూమి మీద ఉన్నప్పుడే ఏ పని చేయకపోయినా చేసిన అది ఇది అని చెప్పి తప్పించుకున్న ఉపాయం ద్వారా తెలివి చేత జ్ఞానం చేత. కానీ మనం పోవు పాతాళమందు అక్కడ ఉపాయం లేకుండాదంట, తెలివి లేకూడదంట, జ్ఞానం లేకూడదంట. దాన్ని తప్పించుకోవాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు నమ్మకంగా చేతికి ఏమంటాడు, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని శక్తి లోపం నీ శక్తి లోపం లేకుండా చేయన్నాడు. యథార్థంగా పనిని దాన్ని యథార్థమైన సంపూర్ణమైన మనసు చేయాలంటున్నాడు. అంతేగాని ఇక ఈ లోకమందు మనం అట్లా తెలివిగా తప్పించుకుంటామే కానీ అక్కడ అల్లిన తర్వాత అక్కడ తెలివైనను ఉపాయమైనను మరి జ్ఞానమైన లేదని చెప్పంటున్నాడు. ఇది మృతులలో ఉంది. మరి అదే విధంగా చూస్తే యోబు గ్రంథంలో 14వ అధ్యాయం చూస్తే యోబు గ్రంథము 14వ అధ్యాయం చూస్తే ఇక్కడ ఇంకా తేటగా రాయబడింది. యోబు గ్రంథం 14వ అధ్యాయం చూస్తే 14వ అధ్యాయం 10వ వచనం 10 నుంచి 11 చూస్తే అక్కడ ఏమన్నంటే అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందరు. నరులు ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోదురు? తాటాక జలములు ఎట్లు ఇంకిపోవును, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవును, అలాగనే నరులు పండుకొని తిరిగి లేవారు. ఆకాశం గతించిపో వరకు తాము మేలుకొనరు, ఎవరును వారిని నిద్ర లేపజాలరు అని చెప్పి. నువ్వు పాతాళము నన్ను దాచిన ఎంత మేలుంది, నీ కోపం చల్లారి వరకు నన్ను చాటును మించిన ఎంతో మేలుంది. నాకు ఎంత కాలం అని నియమించిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోవాలని నేను ఎంతో ఖర్చు. ఇది మనము ఇదేంటంటే మృతుల లోకం. ఈ మృతుల లోకంలో మరి ఆ దినము మనం జ్ఞాపకం చేసుకుంటారు. దేవుని ఎరుగని వారు ఆ మృతుల లోకం ఉన్నప్పుడు, ఆ పాతాళం ఉన్నప్పుడు ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఆ దినాన్ని మనిషి నేను ఎందుకు ఇట్లా తిరిగాను చెప్పి అనుకొని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకున్నాము. ఏమంటే పరలోకం తిరిగి మళ్ళా మొదటి స్థానం 90 అధ్యాయం చూస్తే కీర్తన 90 అధ్యాయము మళ్ళా మొదటికి వచ్చేస్తున్నాము. మొదటికి ఏంటంటే 90 అధ్యాయం 3వ వచనం చూస్తే నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. మొట్టమొదలు ఏంటంటే మన ఆత్మ దేవునితో ఉన్నది. ఏమని? ప్రభా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే, పరలోకమందున తండ్రి అని అది దేవునిలో నుండి దేహములోనికి మార్చిన ఈ ఆత్మ తిరిగి ఎక్కడ పోతుందంటే మళ్ళా తిరిగి తండ్రి దగ్గరికి వెళ్తుంది, దేవుని దగ్గరికి వెళ్తుంది. ఏమంటారు? నీవు మనుషులను మంటికి మారుస్తున్నావు, నరులారా తిరిగి రండని సెలవిస్తున్నావు అని చెప్పారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సేవకులారా, మరి ఇక్కడ తేటగా ఇంకొక మాట తీసుకొని మనం నేర్చుకునే సమయం అయిపోయింది. ఫిబ్రవరి 11వ అధ్యాయము ఎబ్రి గ్రంథకర్తలు రాసిన మాట. మరి ఎబ్రి గ్రంథం చూసుకుంటే 11వ అధ్యాయము ఫిబ్రవరి 11వ అధ్యాయం 13 నుంచి వీరందరూ ఈ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి ఇట్లాంటారు. ఏమని? తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారమై మృతులందిరి. అయితే ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచుతున్నారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అయితే అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గుర్చి సిగ్గుపడడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచినాడు. వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచినాడు. చూడండి ప్రేమైన దేవుడు, మనం ఇప్పుడు 3 లోకాల గురించి మనం చూసుకున్నాం. ఏంటి? ఏది? మొట్టమొదటి పరలోకము, భూలోకము, మృతుల లోకము, మళ్ళీ తిరిగి పరలోకం. మనం ఎక్కడి నుంచి మన ఆత్మ ఎక్కడి నుంచి సంచారం చేస్తుంది. అయితే చివరిగా మాట వీటన్నిటికీ చివరి మాట చూస్తే ప్రకటన గ్రంథంలో ఉంటుంది 14వ అధ్యాయం 13 చూస్తే
అతడ ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధనులు వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటుంది. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్తుంది. కింద మనం లాస్ట్ వాడు చూస్తే వారి క్రియలు వారి వెంట పోవును. ఈ ఆత్మ సంచారం చేస్తుంది భూలోకంలో, వారి పితృలోకంలో, మరి దేవుని పరలోకం నింపబడితే వారి క్రియలు ఈ దేహముతో జరిపించిన ప్రతి క్రియకు అక్కడ ఏమంటుందంటే వారి క్రియలు కూడా వారి వెంట వెళ్ళిపోతాడు. అప్పుడు ఎవరిని పేరైన జీవగ్రంథములు లేని వాడు మనుషులను అగ్నిగుండం పడదోయబడని చెప్పి మరి ప్రకటన 20 చివరి వచనం ప్రకారం ఇస్తే ఆ ప్రకారం ఉంటుందని చెప్పారు. మనము ఇప్పుడు ప్రెసెంట్ గా మనలో భూలోకంలో నివసిస్తున్నాం. ఈ ఆత్మ మన ఈ దేహంలో భూలోకంలో నివసిస్తుంది. కాబట్టి మనం ఈ ఆత్మను ఆయన మళ్ళీ తిరిగి ఆయన రాజ్యానికి, అంటే మొదలు దేవునిలో ఉన్న ఆత్మ దేవునిలో పోయేంత వరకు మన ఆత్మను ఆయనకు ఇష్టమై ఉంటే మనం ఎంత ధన్యం. మరి దేవుడు తన వాక్యాన్ని తీర్చిన